శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేటి ముఖ్యాంశాలు. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి భూభారతి ప్రారంభం. జిల్లాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహణ. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మలుగుమూడులో భూభారతి సర్వేను ప్రారంభించనున్న బట్టి పొంగులేటి. అహ్మదాబాద్లో నేడు ఐపీఎల్ ఫైనల్ ఫైట్. టైటిల్ కోసం పోటీ పడుతున్న బెంగళూరు, పంజాబ్. రాత్రి 7:30 గంటలకు ప్రారంభించనున్న మ్యాచ్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇరు జట్లు. 18 ఏళ్ళుగా లీగ్లో ఉన్న ట్రోఫీ అందుకుని ఇరు జట్లు. తొలి కప్ కోసం బెంగళూరు, పంజాబ్ అమితుమి. 2014లో ఫైనల్లో ఓడిన పంజాబ్ కింగ్స్. బెంగళూరుకు ఇది 4వ ఫైనల్. 2009, 2011, 2016లో ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ. ఫైనల్కు వానగుండం ఆందోళనలో ఫ్యాన్స్. మ్యాచ్ ఆడితే బుధవారం నిర్వహించనున్న బీసీసీఐ. తుని రైలు దగ్ధం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కాపు ఉద్యమకారులపై కేసు కొట్టేసిన తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్న ఏపీ సర్కార్. ముద్రగడ్డ సహా పలువురిపై కేసు కొట్టేస్తూ గతంలో విజయవాడ రైల్వే కోర్టు తీర్పు. కాపు ఉద్యమకారులపై కేసు కొట్టేసిన గత ప్రభుత్వం. కాపు ఉద్యమకారుల కేసు మళ్లీ విచారించాలని నిర్ణయం. హైకోర్టులో అప్పీల్ చేయాలని పీపీకి ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు. హైదరాబాద్ కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక. 17 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు. ఎల్ఎన్టీ సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు సిఫార్సు. నివేదికలో మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత సిఈలు, ఎస్సీలు 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని సూచన.